లక్ష్మి విహారీ చెక్ ఇచ్చి పంపిస్తాడు కదా, దాన్ని ఎలాగైనా రిటర్న్ ఇవ్వడానికి ఆఫీస్ దగ్గరికి వస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా ఛాంబర్లోకి వెళ్ళిన సమయంలో అక్కడ లైట్స్ ఆన్లో ఉంటాయి. ఎక్స్ప్రెషన్ చేస్తూ అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇక దీనికి ఎండి ఎవరు అని చెప్పేసి లక్ష్మి అడుగుతుంది. అసలు మీరు ఎవరు, లోపలికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి విహారీ అడుగుతూ ఉంటాడు. కాకపోతే విహారీ లక్ష్మిని చూడడు. లైట్స్ ఆన్లో ఉంటాయి కదా, తన ఫేస్ కాస్త గమనించక ఆలోచిస్తూ ఉంటాడు. మీరు అభిమానంతో ఇచ్చిన చెక్కు మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇక మేము ఏదో సహాయం చేశామని దాని మీరు ఆ సహాయాన్ని వెలకట్టలేని డబ్బుతో మీరు మాకు డబ్బులు పంపించారు కదా, ఆ డబ్బు మాకు అక్కర్లేదు. కష్టంతో కష్టపడి ఆ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం. ఇలా సహాయం చేసి డబ్బులు తీసుకుంటే సహాయం చేసిన ఫలితానికి ఏమాత్రం కూడా విలువ కట్టనయ్యాను. ఈ డబ్బు నాకు అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ, అసలు మీరెవరు? ఇందాక నేను మీకు డబ్బు ఇచ్చినప్పుడు అప్పుడు మీరు నాకు చెక్కు రూపంలో హర్షకి ఇచ్చారు కదా, తనని. ఓ మీరా? నేను మీకు డబ్బుకు వెలకట్టలేదు, సహాయపడ్డానంతే. ఆ సహాయం మాకు అక్కర్లేదు. సహాయం చేసినంత మాత్రాన డబ్బుతో వెలకట్టి మాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. సారీ, లోపలికి వచ్చి మీ మీటింగ్ని డిస్టర్బ్ చేసినందుకు. కానీ ఈ సహాయం మాకు అవసరం లేదని చెక్కు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో విహారీ చాలా మర్యాదస్తురాలా ఉంది, డబ్బు ఇచ్చినా కూడా తీసుకోలేదు. అభిమానం అడ్డుపడ్డదనుకుంటా అనే విధంగా అక్కడి నుంచి వెళ్ళడానికి బయటికి వచ్చేస్తున్న సమయంలో ఈ మధ్యలో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బావని కలిసి సిరిని స్కూల్లో జాయిన్ చేశానని చెప్పేసానలే. అంతేకాకుండా బావతో ఈ ఆఫీస్లో అయినా కాస్త కబురు చెప్పుకుంటూ బావకి దగ్గర కావాలి. లేకపోతే బావ నాకు దూరం అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఎలాగైనా ఇక్కడ ఉండేలా ప్లాన్ చేశాం, ఇక ఉన్నాం కూడా. ఇక బావకు దగ్గర కావాలంటే ఇదే ఆలోచన అని వెంటనే ఆఫీస్లో ఎంటర్ అవుతుంది సహస్ర. ఆ సమయంలో ఇక విహారీ చెక్ ఇస్తాడు కదా, ఆ చెక్ ఇచ్చి ఆఫీస్ బయటికి వస్తూ వెంటనే లక్ష్మి అటువైపుగా నడుచుకుంటూ వెళ్తుండగా ఇక సహస్ర ఇటువైపుగా వస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా డాష్ ఇచ్చేసరికి ఇక కింద పడిపోతుంది. కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు అని కోపంగా సహస్ర లేచి నిలబడేసరికి సారీ అండి, క్షమించండి అని చెప్పేసి లక్ష్మి నిలబడుతుంది. లక్ష్మి ఒక్కసారిగా సహస్రం చూసేసరికి, సహస్రం ఒక్కసారిగా లక్ష్మిని చూసేసరికి ఒకరికొకరు గుండెలు పగిలిపోతాయి. నువ్వు ఇక్కడేంటి అని చెప్పేసి అంటుంది. మీరిక్కడ సహస్రమా? అసలు నువ్వేంటి నా ఆఫీస్లో ఉండడం ఏంటి? మీ ఆఫీసా? అసలు నువ్వు ఇక్కడికి రావడం ఏంటి? అంటే బావను కలవడానికి ఈ ఆఫీస్లో అడుగు పెట్టావా? అంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా బావను దగ్గర చేసుకోవడానికి ఇక ఏదో రకంగా మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావా? ఎంత ధైర్యమే నీకు? ఇంత చెప్పినా కూడా నువ్వు నా బావను మర్చిపోవట్లేదా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను మీ బావను కలవడం ఏంటి? నేను ఎవరిని కలవడానికి రాలేదు. ఇది ఎవరి ఆఫీస్ అనుకుంటున్నావే? ఇక మా మామయ్య ఆఫీస్, ఇది మా బావ ఆఫీస్, అర్థమవుతుందా? అసలు ఈ ఆఫీస్లో పని ఏంటి నీకు? మా బావను కలవడానికి వచ్చావు కదా, సిగ్గు లేదని? అసలు ఏంటి నువ్వు? ఏం తెలియదనుకుంటున్నావా? ఆల్రెడీ తెలిసిన కాబట్టే నీ జీవితానికి ఒక తాళం అనేది బిగించి పెట్టాను. కానీ వెళ్ళిపోయిన దరిద్రం మళ్ళీ తిరిగి నాకు ఎదురు పడుతుందని కళ్ళకు కూడా అనుకోలేదు అనే విధంగా గొడవ పడుతూ ఉండగా మరోవైపు పద్మాక్షి ఇక ఇంటికి బయలుదేరుతుంది. ఆ సమయంలో పాపం తీసుకొని స్కూల్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. పద్మాక్షి తన గదిలోకి వెళ్తుండగా, పద్దు స్కూల్ యూనిఫామ్ చేంజ్ చేయవా ఏంటి? నీకేమైనా పని మనిషినా?
అదేంటి పద్దు అలా మాట్లాడుతున్నావు? నువ్వు కాస్త కూడా హెల్ప్ చేయవా? అసలు నువ్వు మా మమ్మీతో ఎందుకు వచ్చావు? పానకంలో పుడకలాగా ఏంటి? ఎన్నిసార్లు ఆ పెద్దంతరాలు చిన్నంతరాలు లేకుండా మాట్లాడుతున్నావు ఏంటి పద్దు? మరి ఈ స్కూల్ యూనిఫామ్ చేంజ్ చేయంటే ఓ ఎగురుతున్నావు. అయినా నాకు నేను చూస్తుంటే డౌట్గా ఉంది. అసలు నిజంగా నువ్వు మా అమ్మమ్మవేనా లేకపోతే అద్దెగా వచ్చావా? ఏంటి ఏం బాగుతున్నావు అని చెప్పేసి వెంటనే పాప మీద చెయ్యెత్తుతుంది. వదిన అని చెప్పేసి యమున వస్తుంది. ఏంటి వదిన, చిన్నపిల్లల్ని చూడకుండా అలా చెయ్యెత్తుతున్నావు? ఇది చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడుతుంటే నాకు ఇలాగే కోపం వస్తుంది. అయినా ఇదేంటి, దీనికి నేనేమైనా పని మనిషినా? చూడు గ్రాని, నేనేమనలేదు. నాకు స్కూల్ యూనిఫామ్ చేంజ్ చేయవా అన్నాను అంతే. ఇక కస్సుమని నా మీద రంకెలు వేస్తుంది. అదిగో మళ్ళీ. వదిన అయినా ఏమంటుంది? కాస్త డ్రెస్ చేంజ్ చేయమంది కదా, దానికి ఇంత కోపం ఎందుకు? అమ్మా నేను డ్రెస్ చేంజ్ చేస్తా కానీ పద అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. అయినా ఇది యువతి, ఆ లక్ష్మి బిడ్డ. దీన్ని విసుక్కున్నా ఇక నా మీద అందరికీ అనుమానం వస్తుంది. తప్పదు కదా, మెడ పడ్డ పాము కరవక అన్నట్టుగా అని విధంగా మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇది ఇలాగా ఉండగా ఇక్కడ మాత్రం లక్ష్మితో గొడవ పడుతూ ఉంటుంది. ఇక సహస్ర, వదిలిపెట్టని, నువ్వు ఈ ఆఫీస్లో అడుగు పెట్టానంటే మళ్ళీ నా బావకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నావని అర్థమవుతుంది. నిన్ను వదిలిపెట్టను అనే విధంగా అంటూ ఉంటుంది. నువ్వు వదిలిపెట్టడం కాదు, అసలు నీ గతాన్ని మర్చిపోయి హ్యాపీగా సంతోషంగా ఉన్నా. ఇక నేను ఎవరి జోలికి రావట్లేదు. మీరే నన్ను వదిలిపెట్టండి. ఏంటి వదిలిపెట్టేది? ఇన్నేళ్ల తర్వాత దరిద్రం పోయిననుకున్న ఆ దరిద్రం మళ్ళీ తిరిగి నా కళ్ళకు పడ్డ తర్వాత ఎలా వదిలిపెడతానే? అయినా హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు కదా, నీ మెడలో తాళి తీసేయవే. ఏం మాట్లాడుతున్న సహస్రమ్మ? నా మెడలో తాళి తీయడం ఏంటి? అవునే, నీకు నా బావకు నీకు ఎలాంటి సంబంధం లేదని అనుకున్న దానివైతే వెంటనే నీ మెడలో తాళి తీసేయి. నా మెడలో తాళి తీసే అధికారం, అర్హత నీకు లేదు. అంటే నా బావను ఎలాగైనా నీ కొంగు కట్టుకునడానికి పక్కగా ప్లాన్ చేస్తున్నావని అర్థమవుతుంది. నేను అవేం ఆలోచించట్లేదమ్మా. దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకోవాలంటే ఒకటే మార్గం. నీ మెడలో తాళి తీస్తావా, నేను తీయనా? తాళి మీద చెయ్యి వేస్తే చెయ్యి విరిచేస్తానన్నట్టుగా లక్ష్మి కోపంగా చూస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? తాళి తీయమని చెప్తుంటే వినపడించలేదా? తాళి తీసేవే, అప్పుడే నా బావకు నీకు ఎలాంటి సంబంధం లేదని నేను నమ్ముతానే. తాళి తీయను అని చెప్పేసన్నాను కదా, నువ్వు ఇలా చెప్తే వినవే. ఇక ఆఫీస్లో అందరు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో చారుకేశవ, ఏంటి పనులు వదిలిపెట్టుకొని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వెంటనే అట్నుంచి ఇటు వస్తూ ఉండగా ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది. మెల్లో తాళి తీస్తావా లేదా అని చెప్పేసి వెంటనే లక్ష్మి మెడలో తాళి పొట్టు లాగడానికి ఇక సహస్ర ప్రయత్నిస్తూ ఉంటుంది. అమ్మా నా తాళి వదిలమ్మా, దయచేసి దండం పెడతాను అని విధంగా అంటుండగా, వదిలిపెట్టని, నీ మెల్లో తాళి పొట్టు వదిలిపెడతాను. ఎందుకంటే తాళి తెంపేస్తేనే అప్పుడు నాకు ఇక నీకు నా బావకు ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడు నేను సంతోషంగా నా బావతో కాపురం చేసుకోవచ్చు. తాళి వదిలిపెడతావా లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావే, ఏం చేస్తావు? తాళి వదిలిపెట్టకపోతే నేను మాత్రం ఊరుకోను. నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని కళ్ళు ఎర్ర చేస్తూ ఉంటుంది. తాళి వదులుతావా లేదా అని చెప్పేసి ఒక్కసారిగా లక్ష్మి సహస్రకు అమ్మవారి రూపంలో కనిపిస్తుంది. వదులవే అని చెప్పేసేసరికి అప్పుడు లక్ష్మి తాళి వదిలిపెడుతుంది. ఇంకొకసారి నా తాళి బొట్టు మీద తాళి తీయాలని ప్రయత్నిస్తే చెయ్యి విరిచి ఇక చెంప పగల కొడతానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో చారుకేశవ్ వచ్చేసరికి లక్ష్మి అట్నుంచి వెళ్ళిపోతుంటుంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.